శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జనవరి 27, 2026 మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం శ్రావణ కార్తె నవమి రాత్రి 7:03 వరకు. నక్షత్రం భరణి ఉదయం 11:07 వరకు. వర్జం రాత్రి 10:16 నుండి 11:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుండి 9:41 వరకు. మరలా రాత్రి 10:34 నుండి 11:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. ఉపయోగపడని వ్యక్తులనుకున్నవారే కార్య విజయాలకు కారణమవుతారు. ప్రయాణాలు. స్వల్ప ధనలాభం పొందుతారు. వృషభరాశి. మొండి వ్యవహారాలను కాలానికి వదిలివేస్తారు. పెండింగు కేసులు పరిష్కార బాటలు ఉంటాయి. మిథున రాశి. చికాకు కలిగించే కుటుంబ పరిస్థితులకు దూరం పారిపోకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కర్కాటక రాశి. అప్పు చేయకపోవటమే నిజమైన పొదుపని గుర్తిస్తారు. అంతర్గతంగా వేదాంత ధోరణి అలవర్చుకుంటారు. సింహరాశి. గతం కన్నా వృద్ధి బాగుంటుంది. అనేకాంశాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. కన్యారాశి. ఇంట బయట సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. తులారాశి. భూ వివాదాలకు దూరంగా ఉండండి. అమ్మకాలు కొనుగోలకు సంబంధించిన వ్యవహారాలు స్తబ్దతగా ఉంటాయి. వృశ్చిక రాశి. జీవిత భాగస్వామితో సంయమనం పాటించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. సోదరుల కలయిక. ధనస్సు రాశి. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా కొంత వెనుకబాటు కనబడినా కనీస అవసరాలకు లోటు ఉండదు. మకర రాశి. మిత్రులతోటి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కుంభరాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. స్థలాల కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. మీనరాశి. కోర్టు కేసుల నుండి బయటపడతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నమస్కారం.